అలాంటి సినిమాలు కొద్దిగా మిక్స్ చేసి ఈ సెకండ్ హాఫ్ లో కొట్టినట్టు అనిపించింది. అందరికీ వెల్కమ్ బ్యాక్. పికరాస్ తెలుగు 20 ప్రజెంట్ ఇలా మనం అయితే వచ్చేసి January 10th మన గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అన్నమాట. మార్నింగ్ షోకి అయితే వచ్చేసిన. ఇప్పుడే మెల్లమెల్లగా పబ్లిక్ అయితే వస్తూ ఉన్నారు. ఒకసారి మీరు బ్యాక్ కెమెరా తోటి కూడా చూసుకోవచ్చు. ఇదైతే మనకు థియేటర్ లోపలికి పోవడానికి. ఇక మా తమ్ముడు అంజీ రాజుగాడు లోపల ఆల్రెడీ మూవీ స్టార్ట్ అవుతున్నట్టుంది. ఇక లోపలికి పోవాలి. ప్రస్తుతానికి అయితే పబ్లిక్ తక్కువ ఉన్నారు, అంటే మొత్తం లోపలికి వెళ్ళిపోయారు అనుకుంటా ఫ్యాన్స్ అందరూ. అయితే ఇక్కడ మన టౌన్ ప్రెసిడెంట్, మన ప్రెసిడెంట్, అట్లనే మెగా అభిమాని పప్పన గిట్టలు అందరూ అయితే ఉన్నారు. ఎలా ఒకసారి సినిమా మొత్తం అయితే చూసి మరి రివ్యూ ఎట్లుందని చెప్పేసి అయితే ఇంటర్వెల్లో ఒకసారి చెప్తాం. అట్లనే లాస్ట్ కూడా ఒకసారి అయితే చెప్పేద్దాం. ఇక అట్లనే మా గోప్చంద్ బ్రో అయితే ఉన్నాడు. ఇక గోప్చంద్ బ్రో అయితే వెళ్ళిపోతుండు. పోతున్నాం. ఇక మన ఒకసారి నమస్తే రైట్. ఇక ఫ్యాన్స్ అందరు అయితే మంచి మీదనైతే ఉన్నారు థియేటర్లో. చలో ఇక మనం ఒకసారి ఇప్పుడు ముంగడ కూర్చొని అయితే సో గాయ్స్ సినిమా అయితే ఎట్లుందంటే మరి మనం ఊహించుకున్న అంతనైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అయితే అంతగానం అయితే ఏం లేదు. ఒక నార్మల్గానైతే అలా వెళ్ళిపోతుంది సినిమానైతే. సో ఫస్ట్ మనం సినిమా గురించి మాట్లాడే ముందు అయితే క్యారెక్టర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ చేసిర్రు. రామ్ చరణ్ అన్న ఎంట్రీ అయితే మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. అట్లనే మనకు ఇలా హీరోయిన్ కూడా బాగా చేసింది. అట్లనే మనకు అంజలి కూడా మంచిగా చేసింది, హీరోయిన్ అంజలి. అట్లనే నవీన్ చంద్ర నెగిటివ్ రోల్ అయితే నెక్స్ట్ లెవెల్ చేసిండు. ఇలా ఇక మనకు మెయిన్ క్యారెక్టరు సినిమాని అంతో ఇంతో పండించింది అయితే రెండు క్యారెక్టర్లు. ఒకటి రామ్ చరణ్ గారు, ఇంకొకటి అయితే వచ్చేసి ఎస్జే సూర్య. వీళ్ళిద్దరితో అయితే మనకు సెకండ్ హాఫ్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అన్నమాట. ఓవరాల్గా అయితే నాకు సినిమా ఏమనిపించింది అంటే ఇది కొద్దిగా ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లెక్క అనిపించింది. కానీ సినిమానైతే ఎంటర్టైన్మెంట్గానైతే మనం ఫ్యామిలీతో చూడొచ్చు, మనం సింగిల్ పోయి కూడా చూడొచ్చు. కానీ నాకు ఫైనల్గా ఏమనిపించింది అంటే సినిమా అయితే మొత్తం ఫస్ట్ హాఫ్ అయితే అంతేం లేదు. ఏదున్నా ఒక సెకండ్ హాఫ్లోనే మొత్తం ఉంది. సెకండ్ హాఫ్లోనే మొత్తం ఎందుకు ఉందంటే ఫస్ట్ హాఫ్ లైట్గా బోరింగ్ అనిపిస్తుంది. అసలు ఏంది అంత ఏదో నార్మల్గా చూసినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే ఒక భారతీయుడు మన వన్ డే సీఎం అది ఉంది కదా హీరో అర్జున్ గారిది నేనొక్కడే, అలాంటి సినిమాలు కొద్దిగా మిక్స్ చేసి ఈ సెకండ్ హాఫ్ లో కొట్టినట్టు అనిపించింది. ఇళ్ళనైతే ఇంకొకటి ఒక షాట్ మస్తు ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇట్లా మనకు డ్రోన్లతో అయితే ఆ పొలిటికల్ మన ఓటింగ్ బోట్లను అయితే ఇట్లా డ్రోన్ తోటి అయితే తీసుకొని వెళ్ళిపోతారు. అది అంటే ఈ మన డైరెక్టర్ శంకర్ సార్ గారిది ఒక మార్క్ అయితే ఉంటుంది కదా, ఆ మార్క్ అయితే నాకు అలా కనిపించింది ఆ డ్రోన్ లో విజువల్ అయితే వచ్చేసి. అట్లనే మనకు ఓవరాల్ అయితే రామ్ చరణ్ గారి లుక్ అయితే ఎంత క్లాస్ లుక్ ఉందంటే నిజంగా. అంటే మనం అప్పుడెప్పుడో మన బోయపాటి గారి సినిమా చూసినాం కదా వినయ విద్యారామమ్మ, ఆ సినిమాలో చూసినట్టే అలాంటి లుక్కే, ఇటు క్లాస్ అటు మాసు. కానీ రామ్ చరణ్ గారికి మొత్తం అయితే మనకు ఒక లీడర్గా అయితే చూపించారు, ఒక కలెక్టర్గా, అట్లనే ఒక మనకు ఎలక్షన్ ఆఫీసర్ లెక్కనైతే మస్తు చూపెట్టారు రోల్ అయితే. సో ఫ్రెండ్స్ నాకు ఓవరాల్గా సినిమా మొత్తం చూస్తే రేటింగ్ ఎంత ఇవ్వాలనిపించింది అంటే 5 out of 3.5 అయితే ఇస్తున్నా. అట్లనే మీరు ఎవరైనా సినిమా చూసినట్టయితే సినిమా ఎట్లుందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ సంక్రాంతికి ఏ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుందని చెప్పేసి అయితే ఒకసారి కింద కామెంట్ అయితే వేసేయండి. హీరో వెంకటేష్దా, లేకపోతే బాలకృష్ణదా, లేకపోతే ఈ గేమ్ చేంజరా, మూడిట్లలో ఏదో ఒకటి కింద కామెంట్ అయితే వేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. పికరాస్ తెలుగు 20 గణపతి బప్ప మోరియా.